డ్రగ్ అధికారులు తనిఖీలు చేసే కొద్దీ మందుల అక్రమ వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. గోదావరి జిల్లాలో వయాగ్రా, అబార్షన్ టాబ్లెట్స్ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. తాజాగా ద్వారకా తిరుమలలో జరిపిన తనిఖీల్లో వయాగ్రాతో పాటు మత్తు మందులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, రాజమండ్రి వయా జంగారెడ్డిగూడెంలో నడిచిన ఈ వయాగ్రా కథ ఈసారి విజయవాడకు చేరింది. ఈ దందాకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఏలూరు జిల్లాలో వయాగ్రా అదేవిధంగా ఇతర మత్తు పదార్థాలు, మత్తు మందు కలిగించే మందులు డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారుల దాడుల్లో వరుసగా బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా రాజమండ్రికి సంబంధించి అదేవిధంగా హైదరాబాద్ టు రాజమండ్రి వయా ఏలూరు జిల్లా దొరికితే ఈసారి భీమడోల్లో పవన్ సాయి మెడికల్స్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ రైడ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ నుంచి వీటికి సంబంధించిన సరఫరా జరుగుతున్నట్లు కూడా తేల్చారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఏడీ డ్రగ్ కంట్రోల్స్ విభాగానికి సంబంధించి ఏడీ ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ప్రస్తుతం ఈ పవన్ సాయి మెడికల్ షాప్లో ఏం దొరికినాయి, ఏం గమనించారు? ఇక్కడ గమనించినవి ఏంటంటే బీకామ్ ట్యాబ్లెట్స్ అని ఆల్జోలేమ్ కంటైనింగ్ డ్రగ్స్ అండి, 0.5 mg. ఇంకొకటి యాంజిలియం అని చెప్పి ఇది కూడా 0.5 mg ఆల్ప్రాజోలేమ్ ఉన్నటువంటి డ్రగ్. దాంతోపాటు మ్యాన్ ఫోర్స్ అని సిల్నాఫిల్ సిట్రేట్ వయాగ్రా ట్యాబ్లెట్ సంబంధించిన డ్రగ్స్ కూడా దొరకడం జరిగిందండి. వీటిని ద్వారకా తిరుమల మండలంలో ఈ పవన్ సాయి మెడికల్స్ దగ్గర ఇవి మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. దీని మీద పూర్తి దర్యాప్తు జరుపుతున్నాము. ఈయన మన రామకృష్ణ అని చెప్పి ప్రొపరేటర్ని మేము ఎంక్వైరీ చేస్తే ఆయన సత్యనారాయణ అని చెప్పి సీజన్ బాయ్ దగ్గర పర్చేజ్ చేసామని చెప్పాడు. ఆయన కూడా పిలిపించి ఎంక్వైరీ చేసాం. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఆయన మళ్ళీ అనే వ్యక్తి విజయవాడ నుంచి ఆయన దగ్గర చిన్న షాప్ ఉంది, సీజన్ బాయ్ కింద పనిచేస్తున్నాడని చెప్పాడు. ఆయన దగ్గర పర్చేజ్ చేస్తున్నాడు చెప్పాడు. వితౌట్ పర్చేజ్ బిల్స్ వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి అమ్మడం, వీళ్ళు కొనుగోలు చేసి వితౌట్ పర్చేజ్ బిల్స్, ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం ఇవి జరుగుతుందండి. ఈ నిద్ర మాత్రలు కానీ, ఈ మ్యాన్ ఫోర్స్ ట్యాబ్లెట్స్ కానీ వీటి మీద దర్యాప్తు జరిపి పూర్తిగా దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాం. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆలీ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఎన్ని షాపుల మీద మొత్తం జిల్లా వ్యాప్తంగా రైడ్స్ చేశారు? చాలా చూస్తే ఇంకా ఇలాంటివి దొరుకుతూనే ఉన్నాయి కదా, ఈసారి విజయవాడకు కూడా లింక్ దొరికింది. ఈరోజు చూసుకుంటే ఈ ద్వారకా తిరుమల మండలం దగ్గర పవన్ సాయి మెడికల్లో ఈ వయాగ్రా వాటితో పాటు ఈ మత్తు మందులు కూడా లభించడం జరిగింది. ఈ ఆల్ప్రాక్స్, యాంజిలమ్, అలానే బీకామ్ 0.5 అనే డ్రగ్స్ కూడా మేము పట్టుకోవడం జరిగింది. సో వీటి మీద ఎంక్వైరీ చేస్తే దీనికి విజయవాడలో లింక్ ఉన్నట్టు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. సో అక్కడికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము నెసరీ యాక్షన్ తీసుకుంటామండి. అంటే ఇప్పుడు ఈ వయాగ్రా కాకుండా మిగతా 2 ట్యాబ్లెట్స్ అవి దేనికి వాడతారు, ఇలాగా అమ్మవచ్చు అంటారు? ఇవి యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ అండి. సో ఇవి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్. ఓన్లీ ప్రిస్క్రిప్షన్ మీదే అమ్మాలి. సో ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ చేసింది వీటి కొనుగోలని. సో ఈ నేపథ్యంలో ఇలా దొంగతనంగా వీళ్ళు దొంగచాటున పెట్టి అమ్ముతున్నారు. సో వీటిని బిల్లు మీదే కొనాలి, బిల్లు మీదే అమ్మాలి. వైద్యుల సిఫారసు మీదకే, అది కూడా సైకియాట్రిస్ట్ కానీ ఇలాంటి ఎవరైనా జనరల్ ఫిజిషియన్ కానీ వీళ్ళు రాసిన ప్రిస్క్రిప్షన్ మీదే అమ్మాలి. సో ఎంక్వైరీ చేస్తున్నాము, మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు తీసుకున్న చర్యల కంటే ఇంకా పటిష్టవంతంగా మొత్తం అంతా అన్ని చోట్ల కూడా కనుక జరిగితే ఇలాంటి వ్యాపారం జరగదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలైతే అభిప్రాయపడుతున్న పరిస్థితి. కెమెరా దుర్గాతో రవి, TV9 భీమడోల్ నుంచి.